ప్రభునందు ప్రియమైన వారులారా, మీ అందరి క్రీస్తునామములో ప్రత్యేక వందనాలు. గుడిసింత ప్రాంతంలో సంఘం కొరకు వేసిన పసుపు అందరం కలిసి తవ్వుతున్నాం. మరి ముఖ్యంగా సహోదరులందరూ మరి దొడ్డి అయిన తర్వాత ఇంకా మనం మందిరం పని చేసుకోవాలి కాబట్టి మరి అందరు రండి తప్పకుండా. ఓకే అండి, పసుపు తవ్వుతున్నాం ప్రజెంట్. ఈ పసుపు పని చేసుకుంటూ దేవుని పని చేస్తూ ఉన్నాం. ప్రభువుకి మహిమ, ఎందుకంటే దేవుడు కూడా అదే కోరుకున్నాడు కాబట్టి మీ స్వయం ఉపాధి పొందుకుంటూ దేవుని పని, ఒకనాడు అపోస్తులు చేసిన పరిచర్య ఇదే. ప్రభువుకే మహిమ. ఈ సందర్భంలో ఈ పరిచర్యలో భాగంగా మేమందరి గురించి మీకు పరిచయం చేయాలి దయతో. ఈరోజు యవనస్తులు అనగానే మనందరికీ తెలిసిందే, దేవునికి దక్కకుండా విచ్చలవిడిగా సమాజంలో బతుకుతున్నారు. కానీ ఈరోజు మా యవనస్తులు లోవరాజు గారు, యవనస్తులు ప్రేమ్ సాగర్ గారు, యవనస్తులు ఇటు అఖిల్ గారు, ఇటు పెద్దలు ఋషిబాబు గారు. ఓకే అండి, ఇంకా ఆత్మీయులు ఇటు నాన్నగారు అనారోగ్యం బాగులేకపోయినా తన పనిలో కనపరుస్తూ ఉన్నారు. అలానే ఇక్కడ మా డాడీ వాళ్ళ సతీమణి గారు అమ్మగారు, తను కూడా అస్సలు అనారోగ్యం, నిజంగా చెప్పాలంటే తన పని తాను కూడా చేసుకోలేని పరిస్థితి. కానీ దేవుని మందిరానికి అలాగే సేవకు ఉపయోగపడేటువంటి ధనం కొరకు ఆమె చాలా ప్రయాసపడుతున్నారు. అలాగే ప్రియులారా, మరొక మా సేవకుడు, మా మిత్రుడు ఈశ్వర్ గారు, ఆయన పరిచర్య అలాగే మాకు సంఘ బాధ్యతలు ఎన్నో మోస్తూ చేస్తున్నారు. అలాగే యవనస్తులు రామారావు గారు మరి ఆయన కూడా ఎంతో ప్రయాసపడుతున్నాడు. అలాగే ఇంకొక రామారావు గారు ఇక్కడ మా పరిచారకులు, వంట కూడా అద్భుతంగా చేస్తారు ఈయన. ఓకేనా, థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ కాపరి గారు, మా రామారావు గారు స్థానిక సంఘ కాపరి గారు, మరి ఇక్కడ గుడిసింత ప్రాంతంలో ఉంటూ ఇవి పసుపు పని చేసుకుంటూ మాకు పురి కొలుపుకుతూ మరి సంఘానికి బహుబలంగా వాడబడుతున్నారు. ప్రభువు మాకు నడిపిస్తున్నాడు ఆ రీతిగా. అలాగే మరి మా అందరి కొరకు ఆహారం సిద్ధపాటు చేశారు స్త్రీమూర్తులు. వీటిని మాటెం దుంపలు అంటారా? మాటెం దుంపలు అంటారు. ఇంకేంటి ఏడు తమ్ముడు, ఏడు దుంపలు ఇవి కింద మాటెం దుంపలు అంటారు. మనం ఇక్కడ ఏమంతా తేగ దుంపలా? కాదు, మాటెం దుంపలు కదా, మాటెం దుంపలు అవి సంతకు అమ్ముతారు కదా. ఇప్పుడు ఆకలి వేయగానే మేము పని అయిపోయాక ఇవి తింటామండి. ఓకేనా, చూడండి మా కొరకు రెడీ అవుతుంది, దేవుడు అనుగ్రహించారు. నెక్స్ట్ ఇప్పుడు మీ అందరికీ స్త్రీమూర్తులు పరిచయం చేస్తాం. ముఖ్యంగా స్త్రీమూర్తుల కంటే గంగరాజు గారు ఆడ తిరిగాను సార్. ఈయన గంగరాజు గారు, ఈయన పేరు మోస, మేమే నామకరణం చేస్తాం కొత్తగా. ఓకేనా, మంచిది. ఈయన కూడా చాలా ప్రయాసపడుతున్నారు. అలాగే మా అత్తయ్య గారు, వాళ్ళిద్దరు ఇరువురు భార్య భర్తలు. మా ఇటు సన్నేశ్వరరావు గారు పెద్దలు, వీరికి కూడా అస్సలు మా అత్తయ్య గారి గురించి కూడా ప్రత్యేక జ్ఞాపకం చేసుకుని, తను కూడా అస్సలు అనారోగ్యం, నిజంగా చెప్పాలంటే కిడ్నీస్ ప్రాబ్లం ఉన్నాయి, అయినా కూడా దేవుని పనులు ఉన్నారు. అలాగే సన్నేశ్వరరావు గారు, తను కూడా అనారోగ్యమే కానీ దేవుళ్ళు ఉన్నారు అద్భుతంగా. ఇక్కడ కైకమ్మ అక్క గారు, అక్క కొంచెం అటు మొక్క మీద అక్కగారు. ఓకేనా, అలాగే మా చంటి పిల్లలు, అలాగే మా అత్త, ఇంకొకరి ఏం పేరు అత్త మర్చిపోయిన పేరు, కాసులమ్మ కదా, కాసులమ్మ అత్త. ఇక్కడ కొండమ్మ అక్క. ఓకేనా, మీ అందరికీ తెలుసు కొండమ్మ అక్క. అలాగే మా ఈశ్వరప్ప, మీకు తెలుసు, బ్లైండ్, ప్యూర్ బ్లైండ్ మా ఈశ్వరప్ప. అయినా కూడా తడుముకుంటూ అవి ఏరుతూ తన వరకు కనిపించేవన్నీ జాగ్రత్త తీసి మంచివి అలాగే చెడ్డవి కూడా, అంటే చెడ్డవి అంటే మురిగిపోయినాయి, అవి కూడా వేరు చేసేటువంటి శక్తి దేవుడు అనుగ్రహించడం చెల్లికి. అలాగే ఇక్కడ మా అత్త, పెద్ద అత్తగారు, మరి మన బాలుగారు కాపరి వలసి అమ్మగారు. ఒకటి మీ అందరికి తెలుసు. ఒకటే అండి, మేమందరం ఇలాగ ప్రయాసపడి అందరం సంఘమంతా ఒకటిగా ఉండి చేయగల కారణం ఏంటంటే ఒకటే, దేవుని పని జరగాలి, మా ద్వారా ప్రభు వాక్యం ప్రచురం అవ్వాలి. ముఖ్యంగా అన్ని సంఘాలకు మేమందరం ఈరోజు ఎలాగైతే కష్టపడుతున్నామో భవిష్యత్తులో కూడా
నాయకులైన వారు, విశ్వాసులు అందరూ కూడా ఇదే ప్రయాసతో, ఇదే పట్టుదలతో అన్ని సంఘాల వాళ్ళు ఉండాలని, అలాగే మనమందరం ప్రభువుని నమ్మిన వారం కనుక ప్రభు పక్షానుండి ప్రభు పక్షాన ప్రభువునే మహిమపరుస్తూ మనమందరం మరణిద్దాం, ప్రభు ఉండే లోకానికి చేరుకుందాం. అందరు కూడా క్రీస్తునామములో ప్రత్యేక వందనాలు.